నిషాంక్ గారు, ఆర్థిక సర్వేలో నిన్న ఒక విషయం చాలా స్పష్టంగా, ఆర్థిక సర్వే అంటే ఆషామాషిది కాదు, పార్లమెంట్లో పెట్టే ఒక లీగల్ డాక్యుమెంట్. ఆర్థిక శాఖ అనేక రకాలుగా దాన్ని సర్వే చేసి స్టడీ చేసి ఆ నివేదికని ప్రతి సంవత్సరం బడ్జెట్కు 2 రోజుల ముందు పార్లమెంట్లో ప్రవేశపెడతాయి. దాంట్లోనే చెప్పిండ్రు కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల వల్ల సాగు విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి. అంత చెప్పిన తర్వాత కూడా ఈరోజు మీరు పేపర్లు చూసినట్టయితే, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చూసినట్టయితే, మొదటి పేజీలో మేడిగడ్డ అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి ఆ వార్త వేస్తారు. కానీ కాళేశ్వరం వల్ల తెలంగాణలో పంట ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది అని ఒక చిన్న లైన్గా మాత్రమే వాళ్ళు అక్కడ వేస్తారు. ఎందుకు ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టిండ్రు? అంటే ఒకటి డే 1 నుంచే మీరు గమనిస్తే దాని మీద ఆర్టికల్స్ రాయడాలు, ఇది వైట్ ఎలిఫెంట్, ఇది అది అని దీని మీద చాలా కూడా వ్యతిరేక ఆర్టికల్స్ వచ్చినాయి. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం మొదలుపెట్టినప్పటి నుంచే ఎలాగైతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కేసీఆర్ గారిని ప్రైమరీలీ టార్గెట్ చేయడం, ఆర్టికల్స్ వచ్చినాయి ఆనాడు. అసలు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు, ఏదో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, ఇట్లాంటి అంటే పర్సనలైజ్ టార్గెట్. తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ఇది అభివృద్ధే కాదు, దీంట్లో అన్ని స్కామ్లే అని చెప్పే ప్రయత్నం. ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఆ ప్రాజెక్ట్లో వంకలు, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఆ స్కీమ్లో ఇక దాని మీద ఎట్లా బురద జల్లాలి అని ప్రయత్నం మనం చూసినాం కదా. ఒక చేస్తే ఆ ఎమ్మెల్యేకి, దళిత మహిళా ఎమ్మెల్యే వారికి చదవడానికి వస్తలేదు అని అవహేళన చేసింది కూడా మీరు చెప్తున్న మీడియాని. సో డే 1 నుంచి అదే అసాసినేషన్. కానీ కేసీఆర్ గారిని పర్సనలైజ్డ్గా టార్గెట్ చేస్తూ దే వెంట్ బియాండ్ తెలంగాణ మీద. ఇంకా తెలంగాణ ఇమేజ్ని ఎట్లా దెబ్బచేయాలి అనేది ఇవాళ కూడా అదే అజెండాగా నడుస్తున్నది. ఎందుకు అనంటే ఇప్పుడు నేషనల్ ఎకనామిక్ సర్వేని మనం యాక్చువల్గా చూస్తే ఇట్ ఈస్ అ రోడ్ మ్యాప్ ఫర్ ద యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ వచ్చే ముందు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ ఎప్పుడైతే ఉంటుందో అది ఈ నేషనల్ ఎకనామిక్ సర్వే బేస్డ్గా ఉంటుంది. సో మన దేశానికే రూట్ మ్యాప్ ఇచ్చేది ఇది. దేశం ప్రోగ్రెస్, గత యాన్యువల్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ ఏం ప్రోగ్రెస్ జరిగింది అని అన్నప్పుడు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి మొత్తం కూడా ఆ ప్రోగ్రెస్ 2014 అగ్రికల్చర్ పెరిగింది. దానికి కారణం ఈకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు 2 పదాలు చెప్తుంటారు, ద ఫ్లోరా అండ్ ఫానా. మొత్తం ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒక ప్రాజెక్టు ఇటు కాళేశ్వరంతో ఎంత ఇంటర్లింక్డ్ అంటే కాళేశ్వరంతో అగ్రికల్చర్ పెరిగింది, కాళేశ్వరంతో ఫిషరీస్ పెరిగినాయి. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అనేది ఒక అన్బిలీవబుల్ రికార్డ్. నీళ్ళే లేనప్పుడు చేపలు ఎక్కడిది అన్నట్టుండే. అట్లాంటిది ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని అనడము. ఆ తర్వాత మనకి ఇటు షీప్, యానిమల్ హస్బెండరీ, ఎందుకంటే మొత్తం విలేజ్ చుట్టూ ఇంత ఒక ఎకానమీ అనేది పెరిగింది. అయితే ప్రత్యేకంగా వీళ్ళది గమనించండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 30 డిసెంబర్ 2021 కేంద్రంలో ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చారు. అందులో ఏమని చెప్పారు చాలా క్లియర్గా, ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ అనేటి రిపేర్స్, రినోవేషన్స్, మెయింటెనెన్స్ అనేది ఒక రెగ్యులర్ నామ్. అది ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అది జరగాల్సిందే. అధికారులు వాళ్ళ పని చేయవలసిందే. యాక్ట్. సో దాని అర్థం ఏంటిది అన్నట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి ఆ యాక్ట్ని వైలేట్ చేస్తున్నది. అవును, డ్యామ్స్ రిపేర్ చేయకుండా వాటిని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. ఇంకోటి, నిన్న ఇచ్చిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి ఎన్ని కోట్ల రూపాయల విడుదల చేసింది. తెలంగాణకు 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తే వీళ్ళు 0 ఖర్చు పెట్టిండ్రు. అక్కడ తెలంగాణ, గోవా ఈ 2 రాష్ట్రాలు మాత్రమే 0 ఖర్చు పెట్టాయి. మిగతా రాష్ట్రాలని వాళ్ళకు వచ్చిన డబ్బులు ఎంతో కొంత ఖర్చు పెట్టినాయి. శైలేష్ గారు, 23rd May 2024 విత్ ద డేట్ అక్యురేట్గా చెప్తున్నాను, 23rd May 2024 నాడు ఎల్ఎన్టీ డెలిగేషన్ వాళ్ళను సెక్రటేరియట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి వారి ప్రెస్కి ఏమని రిలీజ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎల్ఎన్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము శుక్రవారం నుంచి మేము కార్యక్రమాలు మొదలు పెడతాము, దాని రిపేర్స్ యొక్క మొత్తం బాధ్యతలు ఎల్ఎన్టీ తీసుకుంటా అని అన్నది అని. ఎప్పుడు 23rd May 2024. ఇవాళ మనం 2026లో ఉన్నాం. 2 years ఏం చేసిండ్రు? క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఎల్ఎన్టీ ఒప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి కన్విన్స్ అయినా మిగతా వాళ్ళు దానికి కన్విన్స్ అయితే లేరు. ఎల్ఎన్టీనే రాష్ట్రం నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు.